హార్స్లీ హిల్స్కు స్వాగతం. మీ అందరికీ నమస్తే అండి. మనం అనంతపురం నుంచి హార్స్లీ హిల్స్ వరకు వచ్చాం. ఇప్పుడు హిల్స్ పైకి వెళ్ళడమే ఆలస్యం. ఆంధ్ర ఊటీగా పిలువబడే ఈ హార్స్లీ హిల్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం ఈ హార్స్లీ హిల్స్లో ఉండేటువంటి ప్రదేశాలన్నీ కూడా నేను మీకు చూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడటానికి మీరు సిద్ధమేనా? ఇప్పుడు ఈ హార్స్లీ హిల్స్ అనేటువంటి ఈ ప్రదేశానికి చేరుకోవడానికి మదనపల్లి నుంచి 27 కిలోమీటర్ల దూరం, తిరుపతి నుంచి అయితే 130 కిలోమీటర్లు, కదిరి నుంచి అయితే ఒక 80 కిలోమీటర్ల వరకు వస్తుంది. ఈ హార్స్లీ హిల్స్ని మనం ఎప్పుడు సందర్శించాలంటే డిసెంబర్ నుంచి మ్యాక్సిమం ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే మంచు బాగా పడుతుంది. ఆ మంచు పడేటువంటి సమయంలో సూర్యోదయం, సూర్యాస్తమయం సూపర్గా ఉంటుంది. మిగతా సమయంలో బాగుంటుంది, ఎప్పుడైనా సందర్శించవచ్చు. కాకపోతే ఆ కాలంలో మంచు పడేటప్పుడు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది మంచు. ఓకేనా? ఇక ఈ హార్స్లీ హిల్స్కి వెళ్ళే మార్గం అంతా కూడా ఇలా ఘాట్ రోడ్తో ఉంటుంది. వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త ఎవరైనా కూడా. అయితే ఈ హార్స్లీ హిల్స్కి మదనపల్లి నుంచి ఉదయం ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు, మిగతా 6 రోజుల్లో ఉంటుంది. ఒక ఆదివారం మాత్రమే మీకు ఉదయం 6 గంటలకి మరియు 8 గంటలకి ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం పూట కూడా 2 ట్రిప్లు అనేటువంటివి ఇక్కడ నుంచి ఉంటుంది. ఇక మిగతా వారు ఎవరైనా బస్సులో కాకుండా రావాలి అంటే ప్రైవేట్ వెహికల్స్లో ఎక్కువ ఛార్జీలు అనేటువంటిది వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. హార్స్లీ హిల్స్లో ఈ సాయంత్రం పూట చూడదగినటువంటి ప్రదేశాల్లో మొట్టమొదటిది ఇదిగో గాలిబండ వ్యూ పాయింట్ అని అంటాం. ఈ గాలిబండ వ్యూ పాయింట్ అంటే ఏంటంటే సన్సెట్ అనేటువంటిది ఇక్కడ చూస్తానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఎక్కడుంది అంటే విఎస్ఆర్ విండ్ వేవ్కి ఆపోజిట్లో ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ప్రెసెంట్ గాలిబండ వ్యూ పాయింట్ దగ్గర ఉన్న సన్సెట్ లొకేషన్కి అయితే వచ్చాం. సముద్ర మట్టానికి 1300 మీటర్ల ఎత్తులో ఉండి కొండల మధ్యలో నుంచి అటు సూర్యోదయాన్నైనా ఇటు సూర్యాస్తమయాన్నైనా చక్కగా వీక్షించగలిగినటువంటి ప్రదేశం ఈ హార్స్లీ హిల్స్ ఒక్కటే. ప్రకృతిని ఇష్టపడే వారికి ఈ భూమి మీద గొప్పవైనటువంటివి ఏమైనా ఉన్నాయి అంటే ఒకటి సూర్యోదయం, 2 సూర్యాస్తమయం. అందుకే దేవతలు సైతం దివి నుంచి భూమికి దిగి వస్తారు అని అంటారు. దానికి కారణం ఏమి అంటే ఈ సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో, అందులో మంచు కాలంలో ఈ మంచు పడుతూ ఉండగా సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే, అంటే ఉదయిస్తూ ఉంటే, ఆ సమయంలో సూర్యోదయం పర్వతాల మధ్యలో కానీ సముద్రం మధ్యన కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళితే మనం వెళ్ళే దారిలో ఈ సూసైడ్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఇది పేరుకే సూసైడ్ పాయింట్, కానీ ఇక్కడ నిలబడి చూస్తే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా అద్భుతంగా కనపడతాయి. ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి జూ పార్క్ అనేటువంటిది ఒకటి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ జూ పార్కులో కుందేళ్ళు, నెమళ్ళు, అంతేకాకుండా జింకలు, ఇక మొసళ్ళు కూడా ఉన్నాయి. అవి ముందు భాగంలో ఉంటాయండి. నక్షత్రపు తాబేళ్ళు. వీటికి ఎదురు భాగంలో ఇలా విఐపీలు వచ్చినప్పుడు గెస్ట్ హౌస్, పూర్వం గవర్నర్ బంగ్లాగా పిలువబడేటువంటి బిల్డింగ్ కూడా ఇక్కడే ఉందండి. అయితే ఈ ప్రదేశానికి ఈ పేరు ఎలా వచ్చింది హార్స్లీ హిల్స్ అనేటువంటి దానికి ఇప్పుడు నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను, వినండి. పూర్వం దీన్ని ఏనుగు మల్లమ్మ కొండగా పిలిచేవారు. దానికి కారణం ఏమిటి అంటే పూర్వము మల్లమ్మ అనేటువంటి ఒక ఆమె ఈ ప్రదేశంలో తపస్సు చేస్తూ ఉండేది. ఆ సమయంలో ఒక ఏనుగు ప్రతిరోజు ఆమెకి తినడానికి పండ్లను తెచ్చిస్తూ ఉండేది. వారి ఇద్దరి పేరు మీద ఈ ప్రదేశాన్ని ఏనుగు మల్లమ్మ కొండగా పిలిచేవారు. అయితే 1863లో ఈ మదనపల్లికి కలెక్టర్గా ఉన్నటువంటి బ్రిటిష్ అధికారి డబ్ల్యూడి హార్స్లీ అనేటువంటి అధికారి పేరు మీదుగా ఈ ప్రదేశంలో ఈ హార్స్లీ హిల్స్ అనేటువంటి పేరు వచ్చింది. దానికి కారణం ఏమి అంటే వేసవి విడిదిగా అతను ఇక్కడ ఒక బంగ్లాను ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మొక్కను, ఈ చెట్టు అప్పుడు మొక్కగా అతను నాటాడు. ఇప్పుడు 150 సంవత్సరాలు అయిందండి. ఆ మొక్క ఇప్పుడు మహావృక్షంగా మారి యూకోలిప్టస్ చెట్టుగా
ఇప్పుడు మనకి దర్శనమిస్తూ ఉన్నటువంటిది. ఒక్కసారి మీరు చూడండి, కేరళను తలపించేటువంటి అద్భుతమైనటువంటి చెట్టు. దీనికి ఎదురుగా ఉన్నటువంటి మార్గం గుండా కనుక వెళ్తే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అనేటువంటిది మనకి కనపడుతూ ఉంది. దీన్ని గనక ఎక్కి మనం చూసామంటే మనం హార్స్లీ హిల్స్కి వచ్చినటువంటి మార్గము మరియు ఓ చక్కనైనటువంటి వ్యూ పాయింట్ని మనం చూడవచ్చు. ఆ తర్వాత అక్కడి నుంచి కిందకి దిగిన తర్వాత కొంచెం ఎడమ చేతి వైపుగా కనుక నడిచినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి దృశ్యం కనపడుతుంది. అదేమిటి అంటే ఈ చెట్టు మరియు ఆ పక్క 2 చెట్ల యొక్క కలయికతో ఒక చెట్టు ఏర్పడుతుంది. మీరు బాగా గమనించండి, ఇక్కడ యారో మార్క్ ఉన్నటువంటి ప్రదేశం 2 వేరు చెట్లు కలిసి ఒకే చెట్టుగా కనపడుతుంది. ఓకేనా? ఇది ఇక్కడ ఉన్నటువంటి పార్కులో ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. అక్కడ నుంచి ఎదురుగా కొంచెం దూరం కనుక నడిచినట్లయితే మీకు ఈ పార్కులోనే కొన్ని బాతులు అనేటువంటివి కనపడతాయి. వాటన్నిటినీ ఈ ఏపీ టూరిజం ఆర్గనైజ్ అనేటువంటిది అభివృద్ధి చేస్తున్నటువంటిది. ఒకప్పుడు చాలా ఉన్నాయి, ఇప్పుడైతే కొంచెం తగ్గాయి అని చెప్పి అక్కడ వాళ్ళు చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఆ బాతులన్నీ కూడా పక్కనే చూడండి, కొంచెం నీరు చాలా తక్కువగా ఉంది. ఆ నీరు ఉన్నప్పుడు అంటే వర్షాకాలం కానీ మిగతా కాలంలో అంటే మంచు కాలంలో కానీ అయితే చాలా చక్కగా చూస్తానికి బాగుంటుంది. బాతులన్నీ కూడా విహరిస్తూ ఉంటాయి ఆ నీళ్ళల్లో. ఇక్కడున్న ఈ చిన్న మార్గం గుండా కనుక వెళ్తే మీరు బోటింగ్కి వెళ్ళొచ్చండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈ మైదానంలో పిల్లలు చూడండి క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు. అక్కడే మనకి ఉయ్యాలలు కూడా ఉన్నాయి, హ్యాపీగా మనం ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ మార్గం గుండా బోటింగ్కి వెళ్ళొచ్చు అన్నాం కదా, అంతేకాకుండా అక్కడ ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది, ఆ మ్యూజియంకు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ జనాలందరూ కూడా వాళ్ళకి కావాల్సినవి కొనుక్కోవడానికి ఒక చిన్న క్యాంటీన్ కూడా రైట్ సైడ్లో ఉందండి. ప్రశాంతంగా కూర్చొని తినడానికి కూడా ఆ పక్కనే చిన్న అరుగులు లాంటివి ఉన్నాయి, హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు కూడా. ఇక్కడ నుంచి కనుక ముందు కనుక వెళ్ళారంటే ఇక్కడ మొసళ్ళు అనేటువంటివి ఈ యొక్క చిన్న కొలంలో ఉన్నాయండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి మొసళ్ళు ఒకప్పుడు 5, ఇప్పుడైతే 3 ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. చూడండి, ఇది ఒక మొసలి. రెండవది ఇవి కదలకుండా ఉండిపోయినాయి. రెండవది అదిగో ఆ చెట్టు దగ్గర ఒకటి ఉందండి, కనపడుతుంది అనుకుంటా. ఇక మూడవది ఆ గోడ దగ్గర ఉందండి, అదిగో పైప్ కింద కరెక్ట్గా. ఈ విధంగా 3 మొసళ్ళు ఉన్నాయి. ఇక అక్కడి నుంచి కనుక ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి మ్యూజియం మరియు బోటింగ్ అనేటువంటిది వస్తుంది. చూడండి, ఈ ప్రదేశం అంతా కూడా ఎత్తైనటువంటి చెట్ల కింద చక్కనైనటువంటి చూస్తానికి వ్యూ, అంతేకాకుండా చల్లనైనటువంటి వాతావరణం, మిట్ట మధ్యాహ్నం పూట కూడా చల్లగా ఉన్నటువంటి వాతావరణం, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. చూడండి, ఇప్పుడు ముందుగా మనం మ్యూజియంలోకి వెళ్దాం. ఈ మదనపల్లి ప్రాంతంలో ఇలా గృహోపకరణాలండి, మట్టితో చేయబడినటువంటివి చాలా ఫేమస్. మీరు కనుక మదనపల్లి నుంచి ఈ కదిరి వైపు వచ్చేటువంటి ప్రాంతంలో ఇటువంటివి ఎక్కువగా రోడ్ల మీద పెట్టి అమ్ముతూ ఉంటారు. ఈ మ్యూజియం లోపల మీరు
ఈ అడవి ప్రాంతంలో ఉండేటువంటి జంతువులు కొన్నిటిని నమూనాగా పెట్టారండి. చూడండి, చిరుత పులులు, ఆ తర్వాత దానికి ఎదురుగా కుడి చేతి వైపు ఇటువైపు మీరు చూస్తే ఈ హార్స్లీ హిల్స్ ప్రదేశం అంతా కూడా ఉండేటువంటి మ్యాప్లు. నెక్స్ట్ ఆ తర్వాత ఇదిగో నా కొడుకు చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు అన్నిటినీ. జంతువులు, అక్కడ పండినటువంటి చిరుధాన్యాలు ఒక్కొక్కటివి, వాటన్నిటినీ కూడా చాలా చక్కగా మ్యూజియంలో పెట్టారండి. వీటన్నిటిని కూడా మీరు వీక్షించవచ్చు. నెక్స్ట్ అంతేకాకుండా దీనికి పై భాగంలో ముసలి చర్మము, ఇక ఎలుగుబంటిని కూడా ఇక్కడ వీక్షించవచ్చు మనం. ఈ మ్యూజియం నుంచి బయటికి వచ్చిన తర్వాత అలా కుడి చేతి వైపు గనక కొంచెం దిగి నడుచుకుంటూ వస్తే మనకి ఇక్కడ చిన్న సరస్సు లాంటిది కనపడుతుంది. ఇక్కడ మనం బోటింగ్ చేయడానికి పడవలు ఉంటాయి, వాటిని మనమే సైక్లింగ్ చేసుకోవచ్చు. ఒక మనిషికి 50 రూపాయలండి. చక్కగా ఇక్కడ చిన్నపిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఈ పక్కనే మీకు చెట్లు కనపడుతున్నాయి కదా రైట్ సైడ్, ఇక్కడ చూడండి, చూస్తానికి చాలా అద్భుతంగా ఉంటుంది. వాకింగ్ చేయడానికైనా ఫోటో షూటింగ్కైనా చాలా బాగుంటుంది. ఇక్కడ చెట్లన్నీ చూడండి, గట్టుకు అటువైపు ఇటువైపు మధ్యలో నడవటానికి చాలా అద్భుతంగా ఉంది. దీన్నైతే ఎవరూ మిస్ చేయొద్దు. ఈ హార్స్లీ హిల్స్ని సందర్శించాలనుకునేవారు ముఖ్యంగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలలు చూస్తానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు మీ కుటుంబంతో, బంధుమిత్రులతో లేదా కొత్తగా పెళ్ళైనటువంటి జంట కావచ్చు, చాలా అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే మా కుటుంబంతో, మా పిల్లలతో, బంధుమిత్రులతో చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి.